కార్పొరేషన్లో స్టాండింగ్ కమిటీ చైర్మన్, అది కూడా సగం రోజులే పనిచేసింది, ఏడాది. అదే గొప్ప పోస్ట్ ఆ రోజుల్లో. కాంగ్రెస్ పార్టీ నగరాలకు ఇచ్చిందోహో అని నగరాలు సంబరాలు చేసుకుని ఆయనకి సన్మానాలు చేసినటువంటి ఉండేది. అలాంటి స్టేజ్ నుంచి తర్వాత దుర్గగుడి చైర్మన్ ఇచ్చాడు పైలాకి, ఈయనకి ఏకంగా ఇది ఇచ్చారు. ఇట్లాంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో నగర ఏ సామాజిక వర్గాలు అయితే ఉండి పెద్ద సంఖ్యలో ఎక్కువ కాలం ఏ పెదవులు పొందలేకపోయారు, పెద్ద పదవులు, వాళ్ళల్లో వాస్తవంగా ప్రముఖ నాయకులు లేరు. నిజంగా చెప్పాలంటే ప్రముఖ నాయకులు లేరు. ఎందుకని? అవకాశాలు ఇస్తేనే కదా ప్రముఖులు అయ్యేది. అవకాశాలు ఇవ్వలేదు. ఎందుకని? వాళ్ళ కులాన్ని పోలరైజ్ చేసుకుంటారని నమ్మకం లేక ఇతను ఇస్తున్నాడు ఇప్పుడు పోలరైజ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఈ 4 ఏళ్ల నుంచి ఆ పని చేసుకుంటూ వస్తున్నాడు కాబట్టి ఆయా సామాజిక వర్గాలు దూరారు. ఏది వివిధ కార్పొరేషన్లు, కులాల వారి కార్పొరేషన్ల కారణంగా కావచ్చు, ఇవన్నిటి వారిని కావచ్చు. కాబట్టి ఆ దూరినటువంటి వాళ్ళని వాడుకోవడం అన్నటువంటిది ఇప్పుడు చేయబోతున్నాడు ఆయన. 29 మందితో ఇప్పుడు థర్డ్ లిస్ట్ రాబోతుంది అంటున్నారు. దీంట్లో దాదాపుగా అందరి జాతకాలు తేలిపోతాయి అంటే ఇంకో లిస్ట్ ఉంటుంది గ్యారంటీగా, అది ఫైనల్ లిస్ట్ అయ్యి ఉండొచ్చు అనే